ఇండియా కూటమి సమావేశం. సో ఇండియా కూటమి, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏకి మేమే పోటీ అంటూ ఎన్నికలకు ముందు చాలా హడావుడి చేసిన పరిస్థితి. 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత సీన్ మారిపోయినట్టుగా కనిపిస్తోంది సార్. వాస్తవానికి ఈరోజు భేటీ జరగాలి ఇండియా కూటమి సమావేశం, కానీ వాయిదా పడింది. మమతా బెనర్జీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేను అన్నారు. సో 5 రాష్ట్రాల ఫలితాల తర్వాత వాళ్ళు మనసు మార్చుకున్నారని అనుకోవాలా? అంటే ఇప్పుడు ఎన్డీఏకి ఎవరు పోటీ? ఇండియా కూటమి కాకి ఎవరు ఉన్నారా పోటీ? ఇండియా కూటమే కదా సార్. మరి మీరు ఇంతకుముందు క్వశ్చన్లు ఏమన్నారు? ఎన్డీఏకి ఇండియా కూటమి పోటీగా లేకుండా పోతుంది అన్నారు. మరి ఎవరు పోటీ నాకు చెప్పండి. ఇక వేరే కూటమి ఏదైనా ఉందా? లేదు సార్. అంటే మనము రాజకీయాలు విశ్లేషించేటప్పుడు స్వీపింగ్ కంక్లూజన్లు చేయకూడదు. ఇప్పుడు ఇండియా కూటమి కాక ఎన్డీఏకు ఎవరు పోటీ? కేసీఆర్ ఏమైనా కూటమి కట్టిండా? ఇంకా థర్డ్ ఫ్రంట్ ఏదైనా ఉందా? ఏది లేదు కదా. అవునన్నా కాదన్నా ఎన్డీఏకు పోటీ ఇండియా కూటమి. అయితే అది ఎంత యునైటెడ్గా ఉంటుంది అనేది క్వశ్చనే తప్ప ఇండియా కూడా కాక వేరే కూటమే లేదు. సో సహజంగానే కర్ణాటక ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్కు, సమాజ్వాదీ పార్టీకి కొన్ని రిజర్వేషన్లు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీతో కలవటానికి ఆ రిజర్వేషన్లకు 2 కారణాలు. ఒకటి, తమకు కూడా ప్రధానమంత్రి కావాలన్న కోరిక. 2, తమ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీతో కలవడం వల్ల ప్రయోజనం ఉంటుందా అనే అనుమానం. ఈ 2 కారణాల్లో కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత మారింది. ఎందుకంటే కాంగ్రెస్ బలమైన పార్టీగా ఎమర్జ్ అవుతున్నప్పుడు ఇంకో మార్గం ఉండదు మిగతా పార్టీలకు. కానీ కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ మొదలైంది. అందులో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రత్యేకత ఏంటంటే బీజేపీతో ప్రత్యక్ష పోటీలో కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలు. నేను చాలాసార్లు చెప్పాను, కాంగ్రెస్ రివైవ్ కాకుండా మోడీని ఓడించడం సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ బలపడకుండా ఇండియా కూటమి సక్సెస్ సాధ్యం కాదు. సో ప్రజల విశ్వాసాన్ని పొందలేరు. ఎందుకంటే కాంగ్రెస్ మేజర్ పార్టీ. 200 సీట్లలో కాంగ్రెస్కు బీజేపీకి పోటీ ఉంటుంది. అందువల్ల ఆ 200 సీట్లు 65 సీట్లు ఇక్కడే ఉన్నాయి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మోడీని ఓడించగల విశ్వాసం ఎక్కడో కన్నా సన్నగిల్లుతుంది. దాని ప్రభావమే ఇండియా కూటమిలో ఈ పరిణామాలు. దాంతోపాటు ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ 6 సీట్లు అడిగితే కాంగ్రెస్ ఇవ్వలేదు. 62 సీట్లలో సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఇలాంటి పార్టీలన్నీ పోటీ చేశాయి. అందువల్ల రాష్ట్రాల స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఆ అవగాహన కుదరలేదు. ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్కు, సిపిఎంకి అవగాహన కుదరలేదు కదా. సో అలాగే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కి ఎస్పీ కుదరలేదు. ఆప్తో కాంగ్రెస్కి అలాంటి అవగాహన రాష్ట్రాలకు కుదిరే అవకాశమే లేదు. అది కూడా ఎస్పీ లాంటి పార్టీలకు కోపం ఉంది. అప్పుడే అఖిలేష్ ప్రకటించాడు, మీరు మా మధ్యప్రదేశ్లో ఏం చేసామో మేము కూడా మీకు ఉత్తరప్రదేశ్లో అదే చేస్తామని. బెంగాల్లో కూడా ఏంటంటే కాంగ్రెస్ సిపిఎంతో ఉంది, తృణమూల్తో లేదు. సిపిఎం ఎట్టి పరిస్థితుల్లో తృణమూల్తో కలవమన్నది. బీజేపీకి వ్యతిరేకంగా కూడా తృణమూల్తో కలిసే పరిస్థితే లేదు అని సిపిఎం ప్రకటించింది. అందువల్ల తృణమూల్ సిపిఎంలు కలవో గనక కాంగ్రెస్ పార్టీ తృణమూల్తో కాకుండా సిపిఎంతో ఉండడం వల్ల ఆటోమేటిక్గా తృణమూల్ కాంగ్రెస్ కూడా గ్యాప్ వచ్చింది. అందువల్ల ఆ కాంగ్రెస్ పార్టీ పైన నాయకత్వంలో గెలవగలమా అనే డైమెన్షను, తమ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పోతే నష్టం జరుగుతుందన్న అనుమానము, రాష్ట్రాల స్థాయిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీతో ఉన్న వైరుధ్యాలు, ఇవన్నీ కలిసి వెరసి ఇండియా కూటమిలో ఈ డిఫరెన్సెస్ కారణమవుతుంది. బట్ ఏదైనా వారికి అనివార్యం. మోడీకి వ్యతిరేకంగా కలవాల్సిందే, బీజేపీ వ్యతిరేకంగా. ఎందుకంటే ఇక్కడ వేరే కూటమి లేదు కనుక అనివార్యంగా కలవాల్సింది.